బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. ప్రెస్ సోదరులకు నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు మొన్న 7వ తారీఖు ఆగస్టు 7న అఖిల భారతీయ ఓబీసీ మహాసభ మరి బెంగళూరులో కనీవిని ఎరగని పద్ధతిలో జరిపించడం జరిగింది. మా జాతీయ అధ్యక్షుడు జాదల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో మరి మేమంతా కలిసికట్టుగా దాదాపు 29 రాష్ట్రాల నుండి మా బీసీ సోదరులను, మరి అక్కడ ఉండే ముఖ్యమంత్రి గారిని, అక్కడ ఉండే బీసీ మంత్రిని, అదేవిధంగా ఆల్ బీసీ సంబంధించిన లీడర్లందరినీ పిలిపించి పెద్ద ఎత్తున కనీవిని ఎరగని పద్ధతిలో మరియు ఈ ఓబీసీ మహాసభ విజయవంతం చేసినాము. ప్రతి ఒక్కరికి మా మీటింగ్కి వచ్చి సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మా డిమాండ్లను మా అధ్యక్షుల వారు అక్కడనే చెప్పారు అన్ని విషయాలు. ఎందుకంటే మాకు కొన్ని తీర్మానాలు కూడా చేయడం జరిగింది. మరి మాకు చట్టసభలో రిజర్వేషన్ కావాలని కూడా మేము అడుగుతున్నాము. బీసీలకు మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు 42% రిజర్వేషన్ ఇస్తానని హామీ ఇచ్చి మరి దాన్ని కులగన జరిపించి అది సెంట్రల్కి పంపించడం జరిగింది. మరి సెంట్రల్ దాన్ని పట్టించుకోవడం లేదు. దాన్ని ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం దానిపై మరి దాని ఒక విధానాలు రూపకల్పన చేసి మాకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని పోరాటం. అదేవిధంగా బీసీలకు మంత్రిత్వ శాఖ కూడా కావాలి కేంద్రంలో. బీసీలకు సపరేటు మరి బడ్జెట్ కూడా పెంచాలి. మరి 79 సంవత్సరాల నుంచి అడుగడుగున మరి 60% బీసీలకు అడుగడుగున అన్యాయం జరిగినమాట వాస్తవం. దీనికి అనుగుణంగానే దాదాపు ఇప్పటికి 11 సార్ల మరి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో తిరుగుకుంటూ మరి ఓబీసీ మహాసభలు విజయవంతం చేస్తున్నాము. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలుస్తున్నాము. వారికి మా సమస్యలు వాళ్ళకి విన్నవించడం జరుగుతున్నది. ప్రధానమంత్రి సైతం మరి సీనన్న గారు చేసే ఉద్యమాన్ని చూసే మరి ఇక్కడ ముఖ్యమంత్రిని బీసీని చేస్తానని ప్రకటించిపోయాడు సోదరా. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా మనం చేసే స్పీడు, మనం చేసే మరి ఉద్యమాన్ని చూసే రాహుల్ గాంధీ కూడా 42% రిజర్వేషన్కు ఇస్తానని చెప్పాడు. మరి దానికి అనుగుణంగా పెద్దలు, గౌరవనీయులు, మరి మా జాతీయ అధ్యక్షులు దాదాపు 20 సంవత్సరాల నిర్విరామంగా బీసీల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు సమస్యలతో పోరాడుతున్న మా జాతీయ అధ్యక్షులు జాదల శ్రీనివాస్ గౌడ్ గారు రాష్ట్రంలో ఏదో సమస్యతో సతమతమవుతున్నారు. ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి కేంద్రం దృష్టి కూడా తీసుకుపోతున్నాం. ఒక ఫిష్ కార్పొరేషన్ వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా కార్పెంటర్స్ మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క కులం వారికి ఒక్కొక్క సమస్యలతో సతమతం అవుతున్నారు. వాళ్ళందరి సమస్యలు మరి ప్రభుత్వం కూడా సబ్సిడీలు ఇవ్వాలి, వాళ్ళందరినీ ఆదుకోవాలి. ఇక్కడ కూడా నామినేట్ పోస్టుల అవకాశం బీసీలకు మేమెంతో మాకు అంత వాటా ఇస్తానని రాహుల్ గాంధీ గారు చెప్పారు. మరి అదే మాట నిలబడాలి. ప్రతి కులం వారికి ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది కులాలకు ఇంతవరకు అసెంబ్లీ కాల్పెట్టిన కులాలని వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి మెజార్టీ పీపుల్స్ 60% ఉన్న బీసీలమండి. ఈ దేశ సంపదను సృష్టించే వాళ్ళం మేమండి. మేము ఈ దేశ సంపదను మేము సృష్టిస్తున్నాం. మొన్న చూశారు మీరు, అగ్గిపెట్టెల చీరనేసే వ్యక్తులు మా సోదరులు. మరి గుడిని కానీ బడిని కానీ, గుడిని మేమే కడతాం, బడిని మేమే కడతాం. ప్రతి కులం వారికి మేము ఆదర్శంగా ఉండి అందరి చేతువృత్తుల వారికి అండగా నిలబడే కులాలు ఉన్నాయి. మరి ఈ సంపదన, ఈ రాష్ట్ర ఖజానా పెంచని కారకం మా బీసీలమే. మరి మాకు అడుగడుగున అన్యాయం చేస్తున్నారు పాలకులు. మరి ఇప్పటికైనా కానీ మా వాటా మాకు కావాలని మా పోరాటం. మా పెద్దలు ఇదివరకు పోరాటం చేస్తున్నవారు. మా జాదల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో మరి ప్రభుత్వాలు దిగొచ్చి మా సమస్యలు పరిష్కరించడానికి ముందుకు వస్తున్నాయి. ఈ మధ్యనే దాన్ని మేము స్వాగతిస్తున్నాం. మాకు ఏ సమస్యతో సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము పోరాటం చేస్తున్నాము. మొన్న ఇప్పుడు మా తమ్ముడు చెప్పాడు, ఎవరు మా శ్యామ్ కుర్మ గారు చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే నిజంగా ఏ రాష్ట్రంలో చేసినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిచి మా సమస్యలు చెప్తున్నాము. మరి గోవాలో కూడా గోవా ఎంత పెద్ద మీటింగ్ అయింది. అక్కడ రాష్ట్రంలో గోవా ముఖ్యమంత్రి కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అప్పుడు వచ్చారు. నిన్న శివకుమార్ గారు కర్ణాటక ముఖ్యమంత్రి గారు, అక్కడ బీసీ మినిస్టర్లు, మళ్ళీ ఈ తెలంగాణ నుంచి ఈటల రాజేందర్ గారు, హనుమంతరావు గారు, అదేవిధంగా మస్తునాచార్య గారు, ఆల్ పార్టీ లీడర్స్ పిలిచినప్పుడు మేము మా సంఘము ఏ ఒక్క పార్టీ వ్యక్తులు కదా, అన్ని పార్టీలను కలుపుకొని పోయే వ్యక్తులు మేము. మరి దానికి అనుగుణంగా మరి మాకు మాత్రము బీసీల వాటా బీసీలకే కావాలి, మా వాటా మాకు ఇవ్వాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నాము.
మరి మా అన్న నాయకత్వంలో ఇప్పుడు మా గౌరవనీయులు పెద్దలు మా జాతీయ అధ్యక్షులు జాల శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాం.